క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు సెప్టెంబర్ మాసం 4వ తారీఖు అండి. దేవుని మహాకృప వలన దేవుని శుభవచనాన్ని మీకు అందించటకు పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు శుభవచనం కొరకు దేవుని వాక్యంలో నుంచి 62వ కీర్తన 5వ వాక్యం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దేవుని బిడ్డారా, ఈరోజు శుభవచనం మౌనముగా ఉండుము. దేవుని నమ్ముకొని మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండమంటే మామూలు కాదు. దేవుని నమ్ముకొని, ఆయన కార్యాలు చేసే దేవుడని ఆయన నమ్ముకొని మౌనముగా ఉంటే చాలు. కొన్నిసార్లు దేవుడు మౌనంలోనే గొప్ప కార్యాలు చేస్తాడండి. మౌనం ద్వారానే గొప్ప కార్యాలు చేస్తాడు. మనం అనవసరంగా వ్యాజ్యమాడి, మనం వాళ్ళ మీద, మనకి విరోధులైన వారి మీదకి వ్యాజ్యమాడి మన సాక్ష్యాన్ని కోల్పోయేదానికన్నా మనం కొన్నిసార్లు ఎవరిని ఏదన్నా అన్నా మనం మౌనంగా ఉండటమే మంచిది. మౌనంగా ఉండి దేవుని కార్యాలు చూడాలి. విశ్వాసులు, ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలు చూడండి, ఇశ్రాయేలు ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం వారి ముందు, వెనకాల ఫరో సైన్యం. సనుగులు, గొనుగులు, భయంకరమైన సనుగులు. దేవుని బిడ్డలు సనగరండి, గొనగరు. దేవుని బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటారంతే. దేవుని నమ్ముకొని మౌనంగా దేవుని మీద ఆధారపడతారంతే. ప్రభు అంటాడు కదా, మీరు ఊరకుండి చూడండి అంతే. దేవుడు ఈరోజు ఏం చేయబోతున్నాడో మీరు ఊరకుండి చూడండి, మౌనంగా ఉండి చూడండి అంతే. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మీరు కూడా ఏదైనా శోధన ఎదుర్కొంటున్నారా? ఉదయం లేచి గాబరా పడుతూ లేచారా? సందేహాలతో లేచారా? సమస్యలతో లేచారా? కుటుంబంలో వేదనలతో లేచారా? ప్రభు అంటున్నాడు, మీరు మౌనంగా ఉండండి. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉంది. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చూడండి, అబ్రహాము ఐగుప్తులోకి వెళ్ళాడు. ఒక ప్రాంతంలో అబ్రహాము శారమ్మను తీసుకెళ్ళినప్పుడు అబీమెలెకు రాజు దగ్గర అబ్రహాము శారమ్మను ఏమంటాడంటే, నా సహోదరి అని చెప్పు. శారమ్మ చూడండి లోబడుతుంది అబ్రహాముకి. ఎందుకంటే అబ్రహాము భార్య శారమ్మ మంచి అందగత్తె, చాలా సౌందర్యవతి అని రాశారు బైబిల్లో. అందుకని నా చెల్లి అని చెప్పంటే శారమ్మ మౌనంగా ఉంటుంది. తన మౌనమే అబీమెలెకు రాజును గద్దించేటట్టుగా చేసింది. తన మౌనమే అబీమెలెకు రాజు తన సైన్యం అంతా మారేటట్టుగా చేసింది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, పోరాటాల మధ్యలో మౌనంగా ఉంటూ నేర్చుకో. దేవుని నమ్మి మౌనంగా ఉండు. దేవుని నమ్మండి. దేవుడు ఈరోజు మీ జీవితంలో శక్తివంతమైన కార్యం చేయబోతున్నాడు, అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. మీ శత్రువులు మీ ఎదుటి నుంచి దూరంగా వెళ్ళిపోదురు గాక. మీకు హాని చేయాలనుకున్నవారు, కీడు చేయాలనుకున్నవారు కూడా దేవుడు వారిని మిత్రులుగా మార్చబోతున్నాడు. మీరు దేవుని నమ్ముకోండి. ఆయన మన కోసం తన ప్రాణమే పెట్టాడు కదా. కల్వరి శిలువలో తన ప్రశస్తమైన ప్రాణం పెట్టిన ప్రభు, ఆయన తన సమస్తాన్ని మనకి ఇచ్చేవాడు. నువ్వు దేవుని నమ్మి మౌనంగా ఉండు. ఈరోజు దేవుడి నీ జీవితంలో బలమైన కార్యం, గొప్ప కార్యం చేయబోతున్నాడు. విశ్వసించండి, యేసయ్య గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీ మౌనమే సమాధానం. దేవుని బిడ్డల మౌనమే సమాధానం. కొన్నిసార్లు నిందలేసేటప్పుడు పిలాతు దగ్గర యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఆ మౌనమే మాట్లాడుద్ది. ఆ మౌనమే బలమైన కార్యాలు చేస్తుంది. కొన్నిసార్లు శత్రువుల మధ్యలో, విరోధుల మధ్యలో మనమేం మాట్లాడలేము. వాళ్ళ మాటలు నిందలేస్తున్నప్పుడు, అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం మౌనంగా ఉండటమే. మన మౌనమే దేవుని కార్యాలు జరిగేటట్టుగా చేస్తుంది. ప్రభు ఈరోజు మీ జీవితంలో బలమైన కార్యం చేయబోతున్నాడు. ఆ ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. యేసయ్య బలమైన కార్యం చేయ, ఆయన చూసుకుంటాడు. ఆయన చేతికి అప్పగించు, ఆయన చూసుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలు. ఈరోజు తండ్రి సెప్టెంబర్ మాసం 4వ తారీఖున మీ సన్నిధిలో మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. మౌనంగా ఉన్నామన్నారు. కొన్నిసార్లు మా మౌనంలోనే మేము కనిపెట్టినప్పుడు, మౌనంగా కనిపెట్టుకున్నప్పుడు
మీరు బలమైన కార్యాలు చేసే దేవుడు. ప్రభా, మేము మీ కొరకు కనిపెట్టుకొని మౌనంగా కనిపెట్టుకొని ఉంటాం, మాకు నేర్పించండి. మీ చేతులు ఎత్తి పట్టుకుంటున్నాం. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి. ఎవరు ఆదరణ లేని స్థితిలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయండి. ఒక్కొక్క కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి, ఆశీర్వదించండి. ప్రభా, ఏ కుటుంబంలో నెమ్మది లేదో నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారందరిపై, ఆ కుటుంబాలపై మీ దీవులు సమృద్ధిగా కుమ్మరించండి. ఆయన మా తండ్రి, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ప్రభా తండ్రి, అనారోగ్యంతో వారిని ముట్టి బాగు చేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ఈరోజు ప్రభా, ట్రైన్లో, బస్సులో, విమానాల్లో, ఆటోల్లో, స్కూటర్స్ మీద, కాలి నడకన అయా వెళ్తున్న బిడ్డలకు మీకు క్షేమం దయచేయండి, మీకు కాపుదలు దయచేయండి. చేతుల కష్టార్జితం చేసుకున్న వారిని దీవించండి. వ్యాపారాలు చేసుకున్న వారిని దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి ప్రభా. అయా గర్భం లేని తల్లులు వారి గర్భాలు తెరవండి, బిడ్డలను ఆశీర్వదించండి. అయా కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి పరిష్కారం దయచేయండి ప్రభా. ఆయన చేతుల కష్టార్జితం చేసుకుని బిడ్డలను దీవించండి. వ్యాపారాలు చేసుకున్న వారిని దీవించండి. ఈ బిడ్డలు ప్రభా, చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. ఆస్తులు ఉంటున్న మా బిడ్డల చుట్టూ మీకు కంచి వేయండి. ఈ శుభవచనం ద్వారా ఒక్కొక్కరిని మీరు దర్శించినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ మీ సన్నిధిలో మౌనంగా కనిపెట్టుకొని మీ కార్యాల కోసం ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయమని తండ్రి, దిన జీవిత యాత్రలు ఎదుర్కొని పోయి ప్రతి శోధన కీడు తప్పించి నీకు ఇష్టంగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానాలు ఉదయకాలం ఆయన సన్నిధిలో ఈ శుభవచనం ద్వారా కదిలించబడిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, సిబిసి పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.